Hello my dear friends and masters, welcome back to our channel 1S వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువునికి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్తమాని భవ బుక్లో నుంచి ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకుందాం మాస్టర్స్. అంటే మీ శరీరంలో పూర్తిగా వివరించడం ఎప్పుడు మీ ధ్యాసలో కొంత శరీరపు అంతర్శక్తి క్షేత్రంపై ఉండటం. అసలు చెప్పాలంటే లోపల నుంచి శరీరాన్ని భావించడం, శరీరపు ఎరుక మిమ్మల్ని వర్తమానం వైపు మళ్ళిస్తుంది, ఈ క్షణంలోకి మిమ్మల్ని లాగేస్తుంది. ఎదురుచూపు యొక్క గూఢార్థం అంట. ఒక అద్దంలో వర్తమాన స్థితిని ఎదురుచూపుతో పోల్చవచ్చు. కొన్ని నీతి కథల్లో ఎదురుచూపు యొక్క అభినయాలు జీసస్ ఉపయోగించాడు. నేనింతకు ముందు చెప్పిన వర్తమానాన్ని వాయిదా వేసి మామూలుగా కలతపరిచే విసిగించే ఎదురుచూపు కాదు ఇది. భవిష్యత్తులోని ఒక బిందువైన మీ ధ్యాసను కేంద్రీకరించి ప్రస్తుతాన్ని కావలసిన దాన్ని దక్కకుండా చేసే ఒక అవాంఛిత అవరోధంగా మీరు పరిగణిస్తే ఎదురుచూపు కాదు అది. మీ పూర్తి జాగరూకతను చురుకుదనాన్ని కోరే శ్రేష్టమైన వేరొకపు ఎదురుచూపు ఒకటి ఉంది. ఏ క్షణాన్నైనా ఏదో జరగవచ్చు. మీరు ఖచ్చితంగా మేల్కొనకపోతే, గాఢమైన నిశ్శబ్దంలో లేకుంటే దాన్ని కోల్పోతారు. ఈ రకమైన ఎదురుచూపు గురించి జీసస్ మాట్లాడుతారు. ఆ స్థితిలో మీ పూర్తి ధ్యాసంతా ఈ క్షణంలోనే ఉంటుంది. పగటి కలలకు, ఆలోచనలకు గుర్తు చేసుకోవడానికి, ఆపేక్షించడానికి ఏమీ మిగలదు. అందులో ఏ ఆతృత ఉండదు, భయము ఉండదు. కేవలం చురుకైన వర్తమానం. మీరు మీ పూర్తి ఉనికిలో మీ శరీరంలోని ప్రతి అణువుతో మమేకమై ఉంటారు. ఆ స్థితిలో భూత భవిష్యత్తులను మీ వ్యక్తిత్వం మీకు ఇష్టమైతే ఇక అక్కడ ఉండదు. వాస్తవానికి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మీ మరింత పూర్ణమైన వారవుతారు. లేదా ఇప్పుడు మాత్రమే నిజంగా మీరయ్యారు. నియమాన్ని రాక కోసం ఎదురుచూస్తున్న నౌకరుగా అవ్వండి అన్నారు జీసస్. ఏ సమయంలో యజమాని వస్తాడో నౌకరు తెలియదు కనుక అతను మేల్కొని ఉంటాడు. చురుగ్గా, శాంతంగా, సమభారంగా యజమాని రాకను తప్పిపోకుండా మరొక నీతి కథలో వారి దీపాలను వెలిగించేందుకు వర్తమానంలోకి సరిపడ్డ నూనె అంటే చైతన్యం లేనందున
చైతన్యం లేనందున వరుడిని అంటే ఈ క్షణంలో కోల్పోయి వివాహం వేడుక అనే జ్ఞానం ప్రకాశాన్ని కోల్పోలేకపోయిన ఐదుగురు నిర్లక్ష్యపు ఎదురులేని ఆడవారి గురించి జీసస్ చెప్పారు. ఈ ఐదుగురి వ్యతిరేకంగా సరిపడ్డ నూనె చైతన్యం ఉండగల ఐదుగురు వివేకవంతులైన ఆడవారు నిలబడతారు. ఈ గోస్పెల్ని రాసిన వారికి కూడా ఈ నీతి కథ సారం అర్థం కాలేదు కనుక ఈ రాసినప్పుడు మొట్టమొదట వక్రీకరణలు, అపార్థాలు చొచ్చుబడ్డాయి. అనంతరం వచ్చిన పొరపాటు వివరణల వాస్తవ అర్థం పూర్తిగా మరుగయింది. ప్రపంచంతా గురించి కాక మానసిక కాలాంతం గురించే ఈ సామెతలు వివరిస్తాయి అని అహంపూరితమైన మనసు యొక్క మార్పును సరికొత్త చైతన్యపు స్థితిలో జీవిత సంభవాన్ని సూచిస్తాయి. మీ వాస్తవంలోని స్థిరత్వం నుంచే అందం ఉదయిస్తుంది. ప్రశ్న: ఇప్పుడు మీరు వివరించింది నేను ప్రకృతి మధ్య ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని క్షణాల పాటు అప్పుడప్పుడు అనుభవిస్తుంటాను. జవాబు: అవును. ఆ క్షణ మాత్రపు అంతర్దృష్టి అంటే క్షణకాలపు పూర్తి వాస్తవం. ఆలోచన రహిత స్థితిని వివరించడానికి జెన్ మాస్టర్ సటోరి అనే పదాన్ని ఉపయోగించేవారు. సటోరి పెద్ద మార్పేమీ కాకపోయినా ఇది మీకు జ్ఞానం యొక్క రుచిని చూపిస్తుంది కనుక అది వచ్చినప్పుడు కృతజ్ఞులవ్వండి. అదేమిటో తెలియకుండా దాని విశిష్టతను గ్రహించకుండానే దాన్ని మీరు ఎన్నోసార్లు అనుభవించి ఉంటారు. ప్రకృతి అందాన్ని, హుందాతనాన్ని, పవిత్రతను తెలుసుకోవడానికి ప్రత్యక్షత అవసరం. మీరెప్పుడైనా ఒక స్వచ్ఛమైన రాత్రిపూట అనంతమైన ఆకాశాన్ని, దాని ఊహాతీతమైన ఆ విశాలతను అనుభవించారా? ఆ సంపూర్ణమైన నిశ్చలతకి భక్తితో అమితంగా ఆశ్చర్యపోయారా? అడవిలోని పర్వత సెలయేర్లు సంగీతాన్ని ఎప్పుడైనా నిజంగా విన్నారా? లేదా ప్రశాంతమైన వేసవి సాయంత్రపు సమయాన కోకిలల పాటలను విన్నారా? వీటి ఉనికి తెలియాలంటే మనసు నిశ్చలంగా ఉండాలి. ఒక్క క్షణం పాటు మీరు భూత భవిష్యత్తులో ఉన్న వ్యక్తిగత సమస్యలను, మొత్తం జ్ఞానాన్ని క్రింద పెడితే తప్పక మీరు చూస్తారు కానీ చూడలేరు, వింటారు కానీ వినలేరు. మీరు పూర్తి ప్రత్యక్షత కావాలి. అందమైన బాహ్యరూపాల వెలుపల అక్కడ ఇంకా పేరు పెట్టలేనిది, వర్ణించలేనిదైన ఏదో ఒక లోతైన అంతర్గత పవిత్రమైన సారం ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ అందం ఉన్నప్పుడు ఎలాగో ఆ అంతర్గత సారం ప్రకాశిస్తుంది. సాక్షిగా మీరు ఉన్నప్పుడు మాత్రమే అది తనను తాను వ్యక్తపరచుకుంటుంది. ఈ పేరు లేని సారము మీ ప్రత్యక్షత ఒక్కటే అయి ఉంటుందా? మీ ప్రత్యక్షత లేకుండా అది ఉంటుందా? దాని లోపలికి లోతుగా వెళ్ళండి. మీకు మీరే తెలుసుకోండి. ఆ ప్రత్యక్షపు క్షణాలను మీరు అనుభవిస్తున్నప్పుడు కొంత సమయం పాటు ఆలోచన రహిత స్థితిలో ఉన్నట్లు గ్రహించి ఉండరు. ఇలా ఎందుకంటే ఆ స్థితికి ఆలోచన ప్రవాహానికి మధ్య
విరామం చాలా తక్కువ. మళ్ళీ మనసు తిరిగి వచ్చేలోపు కొద్ది క్షణాలు మాత్రమే మీ మీ సటోరి ఉండాలి. కానీ అది అక్కడ ఉండింది లేకపోతే అందాన్ని మీరు అనుభవించి ఉండేవారు కాదు. అందాన్ని మనసు గ్రహించను లేదు, సృష్టించను లేదు. మీరు పూర్తిగా ప్రత్యక్షమైన ఆ కొద్ది క్షణాలు మాత్రమే ఆ అందం లేదా ఆ పవిత్రత ఉంది. ఆ విరామం యొక్క ఇరుకుదనము మీ మెలకువ చురుకుదనముల లేమి వల్ల అందం యొక్క ఆలోచన రహిత ఎరుక గ్రహింపులకు దానికి పేరు పెట్టి అనువదించే ఆలోచనకు మధ్య మూల భేదాన్ని మీరు చూడలేకపోయి ఉంటారు. ఆ విరామ సమయం ఎంత చిన్నదంటే అది ఒక క్రమంగా తోస్తుంది. అయినా శృతి నిజానికి ఆలోచన వచ్చిన క్షణంలో మీరు మిగిలిందల్లా దాని శృతి మాత్రమే. గ్రహింపుకు ఆలోచనకు మధ్య విరామ సమయం ఎంత విశాలమైతే మానవుడిగా మీకు అంత లోతు ఉంటుంది. అంటే అంత చైతన్యవంతమవుతారు. చాలామంది వారి మనసులో ఎంత బందీలై ఉన్నారంటే వారికి ప్రకృతి అందం అసలు తెలియదు. ఎంత అందమైన పువ్వుని వాళ్ళు అందమైన పువ్వు అని వాళ్ళు అనవచ్చు. కానీ అది కేవలం యాంత్రికమైన మానసిక ముద్రణ. స్థిరమై ప్రత్యక్షమై లేనందువల్ల వాళ్ళు పువ్వును నిజంగా చూడరు. దాని సారాన్ని పవిత్రతను భావించినట్లుగా. ఇంతటి మన సాధిక్య సంస్కృతిలో జీవిస్తున్నాం కనుక చాలా వరకు ఆధునిక చిత్రకళ, సంగీత, సాహిత్యం, శిల్పకళలు బహు తక్కువ మినహాయింపులు తప్ప అన్ని అందాలు అంతరసారం లేకుండా శూన్యమైపోయాయి. దానికి కారణం వాటిని సృష్టించే వారు ఒక్క క్షణమైనా వాళ్ళ మనసుల నుండి స్వేచ్ఛ పొందలేరు కనుక అసలైన సృజనాత్మకత, అందాలు పుట్టే ఆ స్థలంలో వాళ్ళెప్పుడూ కలిసి లేరు. మనసు అంతటా తానే వికృతాలను సృష్టిస్తుంది. కేవలం ఈ కళా వేదికలు మాత్రమే కాదు, మన పట్టణ ప్రదేశాలు, పారిశ్రామిక వ్యర్థ భూములను చూడండి. ఏ నాగరికత కూడా ఇంత చండాలాన్ని ఎప్పుడూ కలుగజేయలేదు. స్వచ్ఛమైన చైతన్యాన్ని ప్రశాంతంగా గ్రహించడం. ప్రశ్న: ఉనికి, ప్రత్యక్షత ఒకటేనా? జవాబు: మీరు ఉనికిపై జాగరూకులైతే వాస్తవానికి ఏమి జరుగుతుందంటే ఉనికి తనపై తాను జాగృతమవుతుంది. ఉనికి తనపై తాను చైతన్యవంతమైతే అంతే ప్రత్యక్షత. ఉనికి, చైతన్యం, జీవాలు ఒకే అర్థం కలిగినవి కనుక ప్రత్యక్షత అంటే చైతన్యం తనపై తాను చైతన్యవంతమైనట్లు లేదా ఆత్మ జ్ఞానాన్ని సంతరించుకున్న జీవం అని చెప్పవచ్చు. కానీ పదాలకు అంటుకు పోవద్దు. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేయవద్దు. మీరు వర్తమానంలో ఉండి అర్థం చేసుకోవలసింది ఏదీ లేదు. ప్రశ్న: మీరు ఇప్పుడు చెప్పింది నాకర్థమైంది. కానీ యథార్థపు అంతిమ మార్పైన ఉనికి ఇంకా పూర్తి కాకుండా ఎదుగుతున్న
క్రమంలో ఉన్నట్లుగా మీరు చెప్పిన దాన్ని అర్థం అని అనిపిస్తుంది. స్వపరిణితి కోసం భగవంతుడికి ఇంకా సమయం అవసరమా? జవాబు అవును. కానీ విశదమైన విశ్వం యొక్క పరిమితమైన ఎరుక నుంచి చూసినప్పుడు మాత్రమే బైబిల్లో దేవుడు ఇలా ప్రకటిస్తాడు, నేనే ఆల్ఫాను ఒమేగాను, నేనే జీవిస్తున్న వాడును. భగవంతుడు వివరిస్తున్న కాలంలోని రాజ్యంలో అంటే అది మీ ఇల్లు కూడా. అది అంతములు ఆల్ఫా ఒమేగాలు ఒకటే. ఇంతవరకు ఉన్నది ఒక్క ముందుండే దాని సారమంతా విశదం కాని స్థితమైన ఏకత్వం పరిపక్వతలో శాశ్వతంగా ప్రస్తుతమై ఉంది. మానవ మనసు పూర్తిగా ఊహించలేనిది, గ్రహించలేనిది, ఎలాగైనా విభిన్నం రూపాలు కనిపిస్తున్నట్లున్న మన ప్రపంచంలో కాలం లేని పరిపక్వత ఊహాతీతమైన విషయమే. ఇక్కడ శాశ్వత మూలం నుంచి వెలువడే కాంతి అయిన చైతన్యం కూడా పరిణామ క్రమానికి లోనైనట్లు అనిపిస్తుంది. కానీ ఇది కేవలం మన పరిమిత గ్రహింపు. మామూలుగానే బొత్తిగా ఇలాంటిదేమీ లేదు. అయినా ప్రపంచంలోని చైతన్యపు పరిణామం గురించి నేను ఒక్క క్షణం కొనసాగిస్తాను. ఉన్న ప్రతి దాంట్లో కూడా ఉనికి ఉంది, దైవం ఉంది, కొంత చైతన్యపు పరిణామము ఉంది. ఒక రాయిలో కూడా బీజమైన చైతన్యం ఉంది. లేకుంటే అది ఉండేది కాదు. దానిలోని అణువులు, పరమాణువులు విచ్ఛిన్నమయ్యేవి. ప్రతిదీ జీవించి ఉన్నది. సూర్యుడు, భూమి, మొక్కలు, జంతువులు, మానవులు అన్నీ కూడా వివిధ పరిణామంలో ఉన్న చైతన్యపు ప్రకటితాలే. రూపంలో వర్తమానమైన చైతన్యం ఆకార రూపాలను, ఆలోచన రూపాలను, భౌతిక రూపాలను సంతరించుకుంటే ప్రపంచం ఆవిర్భవిస్తుంది. ఈ గ్రహంలోనే ఉన్న కోట్ల కొద్దీ రూపాలను చూడండి. సముద్రంలో, భూమిపై, గాలిలో, ఆ తర్వాత ప్రతి జీవరూపము కోటిసార్లు ప్రత్యక్షం అవుతుంది. ఇంతవరకు ఎవరైనా లేదా ఏదైనా ఆటాడుతుందా? జీవం లేదా దైవం రూపంలో ఆడుతుందా? ఇదే ప్రశ్నను భారతదేశంలోని జ్ఞానదృష్టి గల పూర్వీకులు తమని తాము ప్రశ్నించుకున్నారు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఒక్క లీలగా చూస్తారు. భగవంతుడు ఆడుతున్న ఒక దివ్యమైన ఆట. ఈ ఆటలో స్పష్టంగా స్వీకమైన జీవరూపాలకు అంత ప్రాముఖ్యత లేదు. సముద్రంలో చాలా జీవరూపాలు పుట్టిన కొన్ని నిమిషాల కంటే ఎక్కువ బ్రతకలేవు. మానవ రూపం కూడా అతి వేగంగా మనముల్లా మారుతుంది. అది వెళ్ళిపోయాక ఇక్కడ అసలు ఉన్నట్లే తెలియదు. అది క్రూర విషాదమా? ప్రతి రూపానికి ఒక భిన్న పోలికను మీరు అమరినప్పుడే కానీ మీలోని స్వచ్ఛమైన చైతన్యమే దైవత్వమని మీరు గ్రహించనంత వరకు దాన్ని నిజంగా తెలుసుకోలేరు. మీ
మీ అక్వేరియంలో ఒక చేప పుట్టి దానికి మీరు జోన్ అని పేరు పెట్టి ఒక బర్డ్ ఆర్టిఫిష్ రాసి తనకి వాళ్ళ కుటుంబ చరిత్ర గురించి చెప్పిన 2 క్షణాల్లో మరొక పెద్ద చేప చేత తినివేయబడితే అది విషాదం. కానీ అతి విషాదం ఎందుకు అయిందంటే ఏమీ లేని చోట మీరొక్క భిన్నమైన చైతన్యాన్ని ఊహించరు కనుక. ఒక అణుతాండవం లాంటి శక్తివంతమైన ఒరవడిలోని ఒక భాగాన్ని మీరు పట్టుకొని దాన్ని ఒక వేరైన అస్తిత్వంగా చేశారు. చైతన్యం అనేక రూపాల్లో స్వచ్ఛమైన అవి సంకీర్తకతకు చేరుకొని పూర్తిగా తనను తాను వాటిలో కోల్పోయేంత వరకు ఉంటుంది. ఈ రోజుల్లోని మానవుల్లో చైతన్యం పూర్తిగా దాని మారువేషంలోనే పోల్చుకోబడుతుంది. దానికది రూపంగానే తెలుసు కనుక భౌతిక మానసిక రూపాల చావుకు భయపడుతూ జీవిస్తుంది. ఇదే అహంపూరిత మనసు. ఇక్కడే అధికమైన ప్రతికూల చర్య ఏర్పడుతుంది. ఇప్పుడేమో పరిణామ క్రమంలో ఎక్కడో ఏదో తప్పు జరిగిపోయినట్లు అనిపిస్తుంది. కానీ ఇది కూడా క్రీడా దివ్యలీలలో భాగమే. చివరగా ఈ ప్రతికూల చర్య మూలంగా సృష్టించబడిన దుఃఖపు ఒత్తిడి బలవంతంగా చైతన్య రూపంతో పోల్చుకోనికుండా చేసి రూపం యొక్క కళ నుంచి మేల్కొనేలా చేస్తుంది. అది తిరిగి ఆత్మజ్ఞానాన్ని పొందుతుంది. కానీ అది దాన్ని కోల్పోయిన దానికంటే ఎంతో గాఢ స్థాయిలో ఉంటుంది. ఈ ప్రక్రియను జీసస్ ఆయన సామెతలో తండ్రి ఇంటిని వదిలి ధనాన్నంతా ఖర్చు చేసి అంతా కోల్పోయిన తర్వాత దుఃఖంతో బలవంతంగా తిరిగి ఇంటికి చేరిన కుమారుడి కథ ద్వారా వివరించారు. అలా వచ్చినప్పుడు తండ్రి మునుపటి కన్నా మరింతగా తనను ప్రేమిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వర్తమాన క్షణంలో నా విశ్వ చైతన్యానికి, నా స్వయానికి